రాత్రుళ్ళు అన్నం మానేసి చపాతీ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఒక్క రాత్రి పూటనే కాదు, రోజులో ఒక్కసారి చపాతీ తిన్నా కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. అయితే చాలామంది రాత్రి మిగిలిన చపాతీలు పడేస్తున్నారు. మీరు కూడా అలా పడేస్తే లాభాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. రాత్రి మిగిలిన చపాతీలు పోషకాలకు పవర్ హౌస్. గోధుమలతో చేసిన చపాతీలను మరుసటి రోజు చాలామంది తినడం వల్ల అవి గ్లూకోజ్ చాలా నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తాయి. బ్లడ్ షుగర్‌ను పెంచకుండా చేస్తాయి. ఎక్కువసేపు ఆకలిని కూడా నియంత్రణలో ఉంచుతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ప్రేగు ఆరోగ్యానికి చాలా మంచిది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా రాత్రి మిగిలిన చపాతీలు తింటే చాలా మంచిది. రిజల్ట్ చాలా బాగుంటది. డైజెషన్ కూడా చాలా బావుంటది. మెయిన్‌లీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా వర్క్ అవుతది. ఈవెన్ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా జరిగిద్దండి. సో, ఎవరైనా రాత్రులు మిగిలిపోయిన చపాతీలు పడేస్తే మాత్రం అస్సలు పడేయొద్దు. ఎందుకంటే చపాతీ అనేది చాలా చాలా మంచిదండి. ఒక్క రోజులోని ఏ టైంలోనైనా తీసుకోండి. బట్ రోజు చపాతీ తినడం మాత్రం అలవాటు చేసుకోండి. ఇలా అలవాటు చేసుకుంటే మాత్రం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటదండి. అసల ఇవన్నీ తెలుస్తుంటే చాలా చాలా మనకి అనిపిస్తుంది కదా! ఎందుకు ఇన్ని రోజులు ఇలా చేశామని. ఇప్పటి నుంచి మాత్రం అలా చేయొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.